Rubens Garu on the stage. Once again, thank you so much, Prashant Verma Garu, for your presence. Please. Gauri Donanki Garu, please. Ravichandra Garu, దయచేసి సో మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరే మా సినిమాని ముందుకు తీసుకెళ్తారు మీ క్వశ్చన్స్తో, యూనో వాళ్ళని. సారీ, సో ఫస్ట్ హూ గోనా స్టార్ట్? సార్, ఓ యా, నాగేశ్వరరావు గారు. యా, ఎవరు? హీరో గారా, హీరోయిన్ గారు? హీరో గారా? యా సార్, మాధవ్ గారు. హాయ్ అండి. బాగుంది సార్ ట్రైలరు, దాంట్లో చాలా బాగున్నారు. ఏంటి ఇప్పుడు బీడీ ఇదంతా అండి? సెకండ్ సినిమా నెక్స్ట్ దానికి వస్తాయి. ఏ సినిమా సార్ నెక్స్ట్? అది ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ముందు ఇక్కడ ప్రస్తుతం మిస్టరీ ఏంటి సార్ ఇప్పుడు పెదనాన్న గారు బాధ్యతలు, పెదనాన్న గారి దగ్గర నుంచి వచ్చారంటే మీ మీద బాధ్యతలు ఉంటాయి, పైగా ఆయన టైటిల్ కూడా తీసుకున్నారు. అదే న్యాయం చేస్తారా ఏంటి? అంటే అది క్రియేట్ చేసిన సక్సెస్లో మాకు 5% వచ్చినా చాలా హ్యాపీ. మేము అవుదని అనుకుంటున్నాను. మేడం, ఏంటంటే మీరు ఏంది స్టార్ కిడ్స్తో చేస్తారా సినిమాలు? దానికి ఆన్సర్ తెలియదు సార్, నాకు ఎలా చెప్పాలో. కాకపోతే అంటే ఏం చెప్తే ఏమంటారో తెలియదు. పర్లేదు చెప్పండి. స్టార్ కిడ్స్ అంటే అలా కుదిరింది అంతానా, కుదిరినంత వరకు చేస్తాం కదా సార్. అలాగే ఏంటంటే ఈయన సినిమా కథకి ఈయన సరిపోయాడా లేకపోతే కమర్షియల్ మెటీరియల్లో తీసుకోవాల్సి వచ్చిందా? లేదు, హీ వాజ్ సూట్. నేను అసలు చూసాను అంటే నాకు అంతకు బిఫోర్ ప్రొడ్యూసర్ గారు నాకు ఇంకో 2-3 ప్రొఫైల్స్ ఇచ్చారు. వేర్ ఐ సెడ్ ఐ వాజ్ నో. అంటే నాకు ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ బ్యాక్డ్రాప్ మీకు అర్థమవుతుంది కదా ట్రైలర్ బట్టి. సో నాకు కొద్దిగా కట్అవుట్ ముందే ఐ వాజ్ థింకింగ్, కంట్లో ఉంటుంది కదండి ఒక విజను, అది చూసుకున్న తర్వాతే నేను ఫిక్స్ అయ్యాను. తన్ని ఫస్ట్ టైం నేను కలిసినప్పుడే మా ప్రొడ్యూసర్ గారికి అన్నాను ఇట్స్ ఓకే అని. ఆ తర్వాత కొద్ది సెటిల్గా తనకితో మాట్లాడి ఆ తర్వాత దెన్ ఐ నరేటెడ్ మై స్క్రిప్ట్. నార్మల్గా కొద్దిగా ఎక్కువ టైమే తీసుకుంటానండి ఫర్ కాస్టింగ్ అండ్ ఆల్. అంటే హీరోయిన్ సెలెక్షన్స్కి అయినా సరే అలాగే తీసుకుంటాను, హీరోకి అయినా అలాగే తీసుకుంటాను. లక్కీగా ఒక ప్రయత్నం ఒకటి చేస్తాం కదండి మనం, అంటే మనం కొద్ది పెద్దగా ప్లాన్ చేస్తాం కదా ఆబ్వియస్లీ, ఎవరైనా కామన్ కదా సార్ అది. అలా నేను ట్రై చేస్తాను, చేసిన దాంట్లోని అంతే ఫేటు, మా గురువుగారు ఆశీస్సులు, మా పేరెంట్స్ అండదండలతోటి నాకు లక్కీగా దొరుకుతున్నాయి, అంతే. దొరికినంత వరకు చేస్తాను. మీరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళందరూ మంచి స్టార్స్ సార్. రోషన్ కూడా మంచి సినిమా చేస్తున్నాడు, శ్రీలీల అయితే చెప్పుకోకర్లేదు. మరి ఈవిడ పరిస్థితి ఏంటి? అమ్మాయిని చూశారు, మీకే అర్థమై ఉంటుంది కదా, సినిమాలో కూడా అంటే ట్రైలర్ చూశారు కదా. సో మీరే చెప్పాలి సార్ నా ఫ్యూచర్ ఏముంటుందని. మీరే చెప్పాలి వాట్ విల్ బీ మై ఫ్యూచర్ అని. ఏమి మాట రాబోతుంది. బికాస్ ముందు లీలా అవ్వచ్చు, రోషన్ అవ్వచ్చు, మీరు అన్నట్టుగా ఇప్పుడు మాధవ్ అవ్వచ్చు, సిమ్రన్ అవ్వచ్చు. బేసిక్గా విజన్ అలా ఉంది, కొద్దిగా స్టార్స్ని ఇద్దాం, నేను కూడా స్టార్ అవుదాం ఉంటాయి కదా మనకు కూడా స్టార్ డైరెక్టర్స్. సో అలాగా లక్కీగా నాకు దొరుకుతున్నాయి సార్, అంతే. మాధవ్తో సినిమా అంటే ప్రతి వాళ్ళు రవితేజ అని ఊహించే చూస్తారు అతనిలో, మరి మాధవ్లో ఆ ఎనర్జీ ఎలా ఉంది సార్? మీది అది ఆన్ స్క్రీనే చెప్పాలి సార్, చూడాలి సార్. నా క్యారెక్టర్ వరకు సరిపోయింది. గౌరీ గారు చెప్పండి, మీ టైటిల్ ఏంటి? ఆల్రెడీ సక్సెస్ అయిన సినిమాలు పెట్టుకుంటున్నారు, పెళ్లి సందడి, పెళ్లి సందడి, ఈడియట్కి మిస్టర్ ఈడియట్, ఏంటి కారణం?
సో మీరు ఏ క్వశ్చన్ అడిగినా దాని వెనకాల ఒకటే రీజన్ ఉంటుంది, టు గో ఇన్ టు ద ఆడియన్స్. జనాల్లోకి ఫాస్ట్గా మనం రీచ్ అవ్వాలి అని అంటే కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రాటజీస్ ఏదో నా చిట్టిపైనకి ఏదో తగిలింది, అదగా ఆ బాటలో నడుస్తున్నాను అంతే. అది ఎంతవరకు నాకు సపోర్ట్ అవుతుందో అంతవరకు చేస్తాను. అంటే లక్కీగా దీనికి సూట్ అయింది. మీరు టైటిల్ చూస్తే యా దెర్ ఈస్ అ మ్యాజిక్ ఇన్ దాట్ టైటిల్. సూట్ అయింది. ఇట్స్ నాట్ ఏదో నేను కావాలని ఫోర్స్ఫుల్గా. మా ప్రొడ్యూసర్ గారు కూడా నేను లాస్ట్లో ఎప్పుడో చెప్పాను, ఆయన అమ్మా అని అన్నారు. ఏంటమ్మా అన్నారు అంటే, లేదు సార్ అది సూట్ అవుతుంది అని చెప్పేసి అన్నాను. అయితే ఒకటి సార్, పెద్ద టైటిల్స్ తీసుకున్నప్పుడు, అది కూడా సక్సెస్ టైటిల్స్ తీసుకున్నప్పుడు మనకు ఆ హెడేక్ ఉంటుంది. హెడేక్ అన్న బాధ్యత, భయము, ఆందోళన ఉంటుంది చూడండి సార్ లోపల. అది నాకు ఇప్పటికీ ఉంది. ఎందుకంటే పెద్దవాళ్ళతో అంత ఈజీ కాదు కదా సార్, అదేదో పోటాపోటీలా అనిపిస్తుంది. నేను అంత దాన్ని నేను చెయ్యట్లేదు సార్. ఆ రేసు కొద్దిగా ఇందాక పిల్లోడు అన్నట్టుగా అదండి 5% సక్సెస్ వచ్చినా చాలా అంటారు చూడండి, అలాగా నా టైటిల్స్తో ఫస్ట్ నేను 1% గెయిన్ అయిపోతాను. అది పెద్ద పెద్ద సపోర్ట్గా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ నాతో పాటు ఉంటుంది. మేమందరూ చిట్టి చిట్టి మనుషులం కదా సార్. కరెక్టే, కానీ ఆ పెళ్లి సందడి అంతా, మీ పెళ్లి సందడి అంతా రీచ్ అవ్వలేదు కొంత సార్. అది అంతే కదా సార్, అది రాఘవేంద్రరావు గారు ఇక్కడ గౌరీ రావడానికి చాలా తేడా ఉంది కదా సార్. మీరు రాఘవేంద్రరావు గారు శిష్యురాలు కదా? అవును సార్, అంటే శిశురాలనే, నేను కాదన్నాను. అందుకని మీకు ఆ గ్లిమ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఇందులో అయినా మీకు ఆ గ్లిమ్స్ కనిపిస్తాయి. మీరు అన్నారు చూడండి ఇందాక, మీరు లాంచ్ చేసిన ప్రతి హీరో హీరోయిన్ స్టార్స్ అవుతున్నారు. సో ఇవన్నీ శిశురాలు అవ్వబట్టే వస్తున్నాయి ఏమో, ఉంటాయి కదా ఆశీస్సులు భగవంతుడివి. చెప్పాను కదా, మా పేరెంట్స్ లేకపోతే గురువులు ఆశీస్సులు ఉంటే ఆబ్వియస్లీ. రాఘవేంద్ర గారు అంటే ఆయన సినిమాల్లో హీరోయిన్స్ కి బొడ్డు పైన ఏదో పండు ఫ్లేవర్ ఏదో పెడుతుంటారు. నేనే లేదండి, బ్యూటీ చూపించాను బట్ వేయలేదు. మీకు పెళ్లి సందడిలో కూడా ఒక సీన్లోనే ఎక్కడో అక్క అది కావాలి అని అంటే దాన్ని అది ప్రిఫర్డ్, కానీ సీన్ అది కూడా నాట్ ఇన్ ద సాంగ్స్లో ఎక్కడా లేదు. కరెక్ట్. మీ ఆ సినిమాతో ఇంట్రొడ్యూస్ అయినటువంటి శ్రీలీల ఒక స్టాప్ హీరోయిన్ అయిపోయింది. కరెక్టే సార్. అంటే ఒకటైతే చెప్తాను సార్, అమ్మాయి స్టార్ అయిపోయిందంటే ఆ అమ్మాయి కష్టం కూడా అంతే ఉందండి. అదేదో నేను చేస్తే నా హ్యాండ్తో అయిపోయింది అనేది కాదు సార్. ఎవరైనా అంతే, ఎవరైనా ఎవరి కష్టంతో వాళ్ళు పైకి వస్తారు. ఆ ప్రివిలేజ్ అంటే ఆ లక్ నాకు దొరికిందని అనాలి అంతే. అంతే కదా సార్, గురువుకి మంచి శిష్యురాలు దొరకడం అంటే శిష్యులు దొరకడం ఎంత ఏదో, శిష్యులకి మంచి గురువులు దొరకడం కూడా అంతే అంటారు. వైస్ వర్సా ఇదంతా. ఇట్ ఈస్ ఆల్ గాడ్ ముందే రాసి పెట్టి పంపిస్తారు కదా. సో అలాగా నాకు